హలో అండి. నమస్తే అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనము రీడింగ్ ఏంటి అంటే అమావాస్య వచ్చింది. అమావాస్య జూలై 14థ్. ఇప్పుడు అమావాస్య కదా! అమావాస్య రీడింగ్స్ చూద్దాము. అమావాస్య అంటే ఈ అమావాస్యని మంగళ అమావాస్య అని కూడా అంటారు. మంగళ అమావాస్య మంగళవారం రోజు వచ్చింది. మంగళ అమావాస్య అని కూడా అంటారు. ఎంతో విశిష్టమైన సో అమావాస్య, మంగళ అమావాస్య అని అంటారు దీన్ని. మంగళవారం రోజునొచ్చింది. ఇంకా అధిక జ్యేష్ఠ మాసం అయిపోయింది. ఇప్పుడు నిజ జ్యేష్ఠ మాసం అయిపోయింది. ఈ స్ అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం అయిపోయేసి ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఎనర్జీ లెవెల్స్ మీకెలా ఉన్నాయి అనేది చూద్దాం. అంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ఈ నెలలో మీకెలా ఉన్నాయి? మీకు ఎటువంటి మార్పుని తేబోతున్నాయి? మీ లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? ఈ ఎనర్జీస్ వలన మీకు పాజిటివ్‌గా ఉండబోతోందా? నెగెటివ్‌గా ఉండబోతోందా? అనేది తెలుసుకుందాం. ఓకేనా? చూద్దాం. ఎలాంటి పరిణామాలనేవి రాబోతున్నాయి? మీకు ఏమి సిట్యుయేషన్ అనేది మనం చూద్దాం. అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? న్యూ మూన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడని కాదు. ఇంకా ఇదంతా ఈ నెల అంతా ఈ 15 డేస్ ఇంకా పౌర్ణమి వచ్చేంత వరకు మీకు ఎలా ఉంది? 15 డేస్ మీకెలా ఉండబోతోంది అనేది చూద్దాం. సో, ఇది జనరల్ రీడింగు. ఈ ఎనర్జీ లెవెల్స్ మీకు కనెక్ట్ కావాలి అని మనసులో అనుకోండి. ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరేం చేయాలి? వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పే అఫర్మేషన్స్ అఫర్మ్ చేసుకొని నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. అలాగే కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరాభిమానాలతో మన ఛానల్‌ని ఫాలో అవుతున్న వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో, మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ పెట్టాను. వాట్సాప్ నెంబర్ పెట్టాను. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఓకేనా? సో, ఈ న్యూ మూన్ ఎనర్జీస్ మీకెలా ఉంటాయి? ఈ 15 డేస్ అంటే ఇంకా మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? పాజిటివ్‌గా ఉన్నాయా? నెగెటివ్‌గా ఉన్నాయా? మీ లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయి? మీకు ఎటువంటి సిట్యుయేషన్ ఎదురు కాబోతోంది? అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో, ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీ లెవెల్స్? ఎందుకంటే గ్రహాల తీరుని బట్టి మన లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన ఎనర్జీ లెవెల్స్ మన చుట్టూ ఉండే ఆరా ఏ విధంగా ఉంది? సో, అంటే మనకు ఆ గ్రహాలు తిరిగే దాన్ని బట్టి మన లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే మన ఆ లైఫ్ మంచి గ్రహాలైతే మంచిగా ఉంటుంది. మన చుట్టూ గూడా ఆరా గూడా పాజిటివ్‌గా ఉంటుంది. మన ఎనర్జీస్ కూడా పాజిటివ్‌గా ఉంటాయి. మన చక్రాస్ గూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. అదే కొంచెం అవి ఏదైనా కొంచెం నెగెటివ్ అయిందనుకోండి, అదంతా గూడా నెగెటివ్ అయిపోతుంది. కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? సో, ఈ విధంగా ఈ అమావాస్యకి, పౌర్ణమికి ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి పాజిటివ్ ఎనర్జీస్ కావచ్చు, కొంతమందికి నెగెటివ్ ఎనర్జీస్ కావచ్చు. సో, ఎలా ఉండబోతోంది? ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ మనసులో మీకేమైనా సమస్యలు గానీ, బాధలు గానీ ఉంటే వాటిని గురించి మనసులో అనుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మీకు ఎనర్జీస్ బాగా పాజిటివ్‌గా రావాలి, రెజొనేట్ కావాలి అని అనుకోండి. క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మన వ్యూవర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి మంచి మెసేజ్, మంచి గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. ఫస్ట్ వన్, కింగ్ ఆఫ్ ఎయిర్. ఫస్ట్ వన్, కింగ్ ఆఫ్ ఎయిర్. సో, సెకండ్ వన్, సెవెన్ ఆఫ్ ఎర్త్.
8 ఆఫ్ వాటర్, ఎయిర్, ఎర్త్, వాటర్ 3 వచ్చేసినాయి. 3 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇంకా ఫోర్త్ వన్ చూద్దాం, లాస్ట్ వన్ ఏం ఎలిమెంట్ వస్తుంది చూద్దాం. లవ్, లవ్. సో ఏంటొచ్చింది అంటే మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి? 2 ఆఫ్ ఎర్త్, 2 ఆఫ్ ఎర్త్ వచ్చింది. సో ఇక్కడ ఒక్కటే వచ్చింది. మేజర్ కార్డు 1 వచ్చింది, లవ్ అని. సో ఇంకా ఇవన్నీ కూడా మైనర్ కార్డ్స్ వచ్చినాయి. మనకు మైనర్ కార్డ్స్ అంటే మైనర్‌గా ఉంటుంది. ఏవైనా కూడా రిజల్ట్ అనేది మైనర్‌గానే ఉంటుంది. అంత పెద్దగా హెవీగా ఏమి ఉండదు. అంటే నెగటివిటీ అయినా అంతే, పాజిటివిటీ అయినా అంతే, కొద్దిగా మైనర్‌గానే ఉంటుంది. సో ఇక్కడ కోర్ట్ కార్డ్ కూడా వచ్చింది. కింగ్ ఆఫ్ ఎయిర్ అనేసేసి కోర్ట్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇక్కడ ప్రస్తుతం ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే పాజిటివిటీ, నెగటివిటీ 2 మిక్స్ అయ్యి ఉంది. సో 2 పాజిటివిటీ వచ్చింది. 3 పాజిటివిటీ వచ్చింది. 1 నెగటివిటీ ఉంది. సో నెగటివిటీ తక్కువ ఉంది. పాజిటివిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎనర్జీస్ మీకు అలాగే ఉంటాయి. ఈ 15 డేస్ అంటే మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు మీ ఎనర్జీ లెవెల్స్ మీకు అంతగా బ్యాడ్ చేయవు. పాజిటివ్‌గానే ఉంది. ఏదైనా సిట్యుయేషన్ వస్తే, ఏదైనా మీకు అంటే ఇలా ఏమవుతుందంటే మీరేదైనా రిలేషన్‌లో ఉంటే, లవ్ పరంగా, ఎమోషన్స్ పరంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నా, సో అక్కడ మీకు కొంచెం అన్‌సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ. అంటే బాధ అనేది ఏదో ఉంది. మనసులో బాధ అనేది ఉంది. ఆ బాధకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీకు ఆ బాధకి దాన్ని ఇంకా అక్కడికి వదిలేసేసి మీరు వెళ్ళిపోతారు. అంటే ఆ బాధని మనసులోకి తీసుకోరు మీరు. ఇక్కడ కనిపించేది ఏంటి అనంటే 8 ఆఫ్ వాటర్ అంటే ఇంకా ఏదో మనసులో బాధని లెట్ గో చేసేస్తారు. ఇడిచిపెట్టేస్తారు. ఇడిచిపెట్టేసేసి అరే! మనం ఇంకా దీని గురించి ఆలోచించి, ఆలోచించి మనసుని పాడు చేసుకోకూడదు. ఏదో మనసుకి బాధయింది. మనసుకి గాయమైంది. ఎవరో మిమ్మల్ని బాధ పెట్టినారు. మాటలు మాట్లాడడం వల్లనో, లేకపోతే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం, ఎమోషనల్లీ వాళ్ళు బాధపడుతున్నట్టు నటిస్తూ మిమ్మల్ని బాధ పెట్టారు. సో, అవన్నీ కూడా మీకు మనసుకి బాధ అనేది అనిపిస్తుంది. ఆ విధంగా మీరు ఆలోచిస్తూ విడిచిపెట్టేస్తారింక. వద్దు మనము ఎక్కువ మనసుకు తీసుకుంటే ఇంకా ఎక్కువ మనసుకు గాయమైపోతుంది. ఇంకా ఎక్కువ అదే ఆలోచనలొస్తూ ఉంటాయి. సో, అదంతా గూడా మనము అవసరం లేదు నాకు. సో, ఇక్కడికి ఇడిచిపెట్టేస్తున్నాను అనేసేసి విడిచిపెట్టేస్తారు. అంటే అక్కడికి ఆ నెగటివిటీ అనే దాన్ని నెగటివిటీని ఇడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసేసి ముందుకు వెళ్ళిపోతారు. సో, అది మీరు ఇక్కడ ముందుకు అంటే మంచి కోసం మీరు ఎదురు చూస్తున్నారు. గుడ్ కోసం ఏదైనా గుడ్ వస్తుంది. గుడ్ థింగ్ వస్తుంది మీ లైఫ్‌లోకి అనేసి మీరు ఎదురు చూస్తున్నారు. అది మంచి థింగే. సో, ఇక్కడ నెగటివిటీని వదిలిపెట్టేసేసి పాజిటివిటీ వైపుకి వెళ్తున్నారు మీరు. ఎమోషనల్‌గా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా గూడా, లేకపోతే ఏదైనా హర్ట్ అయ్యేటట్టు మాట్లాడినారో, లేకపోతే మీ గురించి ఏదైనా వేరే వాళ్ళకి చెప్పడము, మిమ్మల్ని అవమానపరిచినట్టు మాట్లాడడము, కించపరిచినట్లు అంటే అవమానించడము, ఇవన్నీ కూడా మనసుకి బాధ అవుతోంది మీకు. మనసుకి బాధయ్యి అరే! ఎందుకిలా జరిగింది? నాకు నేనేం తప్పు చేసినాను? నాకెందుకు ఇలా జరిగింది అని మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఇంకెక్కువ ఆలోచించకూడదు. వీటి గురించి ఇంకా ఆలోచించకూడదు అనేసి వదిలేసేసి మీరు వెళ్ళిపోతున్నారు. సో, ఇక్కడికి మీ నెగటివిటీ అనేది అయిపోయింది. ఇంకా అడుగు ముందుకేస్తున్నారు. లైఫ్‌లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో, దీనికోసం మనం బాధపడాల్సిన అవసరం లేదనేసి లైఫ్‌ని ముందుకు సాగించాలి అని వెళ్తున్నారు మీరు. ముందుకు అడుగేస్తున్నారు. సో, అంటే పాజిటివిటీ వైపు మీరు అడుగేస్తున్నారు. ఇంతవరకు నెగటివిటీ ఉన్నింది. ఇప్పుడు ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ఏం చూపిస్తున్నాయంటే, ఈ నెగటివిటీ అంతా వెళ్ళిపోయి ఇంకా పాజిటివిటీ మీ లైఫ్‌లోకొస్తోంది. అంటే 9 అనేది వస్తోంది. 8 అనేది ఎళ్ళిపోయింది. అంటే 8 అంటే ఏంటి? దేనికి సింబల్ అంటే శని. శని ప్రభావానికి సింబల్. సో, 8 అంటే ఆహ్, ఎనిమిదవ గ్రహం ఏంటంటే శని. సో, అలాంటి శని ప్రభావం అనేది మీ లైఫ్‌లో నుంచి ఇంకా వెళ్ళిపోయింది. ఆటంకాలు జరిగిండొచ్చు, పనుల్లో ఆటంకాలు జరిగిండొచ్చు, నిదానమై ఉండొచ్చు, ఏదన్నా అనుకున్నవి అనుకున్నట్టు జరగకుండా మీ మనసుకు చాలా బాధ కలిగిండొచ్చు. ఏది చేసినా గూడా అది నిదానం, నిదానం అది డిలే అవుతూనే ఉండొచ్చు. సో, ఇలాంటివన్నిటికి గూడా ఎండ్ అనేది పడుతోంది. సో, ఇప్పటి నుంచి నెక్స్ట్ ఈ 15థ్ నుంచి మీ లైఫ్ చాలా బాగా ఉండబోతుంది. ముందుకి గ్రో అవ్వబోతుంది. ఇక్కడికి అయిపోయిందిక. ఆ లైఫ్ అనేది అయిపోయింది. సో, ఇప్పటి నుంచి మీరు విడిచిపెట్టేసేసినారు. ఇంక ముందుకు అడుగేస్తున్నారు కాబట్టి
ఇంకా మంచి రోజులు వస్తున్నాయి. మంచి టైం అనేది వస్తోంది అని ఇక్కడ చూపిస్తుంది. 8 ఆఫ్ వాటర్. సో, నెక్స్ట్ ఏమొచ్చింది అంటే 7 ఆఫ్ ఎర్త్ వచ్చింది. 7 ఆఫ్ ఎర్త్ అంటే డబ్బుల పరంగా ఏది చూసుకున్నా నష్టం రావడము, ఏది చూసుకున్నా బాధ కావడం కేతువు. 7 అంటే కేతువు. అంటే కేతువుకి సంబంధించింది. అంటే మానసిక ఆందోళనలు, టెన్షను, యాంగ్జైటీ, ఊరికూరికనే టెన్షన్ పడడము. అరే! కొద్దిగా డబ్బుల్లో ఏదైనా నష్టం వచ్చింది. లేకపోతే కొద్దిగా డబ్బుల పరంగా ఏదైనా మీకు అనారోగ్యపరంగా డబ్బులు ఖర్చు కావడము, డబ్బులు ఏదో విధంగా లాస్ కావడము, ఇలాంటివి జరిగేసరికి ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన బాధ. సో, అది ఇప్పటికి ఇంగ అయిపోయింది. ముగింపుకొచ్చేసింది. 7 ఆఫ్ ఎర్త్. మీకు మీరే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఎందుకు? నేనెక్కడ తప్పు చేసినాను? నేను ఎక్కడ మిస్టేక్ చేసినాను? దాన్ని నేను సరిదిద్దుకొని నేను ముందుకు అడుగు వేయాలి. సో, డబ్బులు పరంగా నేనేదైనా తప్పు చేసుంటే ఎవరికైనా ఇవ్వడంలోనో, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్వెస్ట్ చేయడంలోనో, ఏదైనా కూడా డబ్బుల పరంగా నేనేదైనా మిస్టేక్ చేసుంటే దాన్ని సరిదిద్దుకుంటాను అని మీరు ఆలోచిస్తున్నారు. లేకపోతే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి పోగొట్టుకునడము, ఎవరికైనా ఇచ్చి రాకుండా ఉండడము, అది ఆలోచించడము. అరే! నేను ఇచ్చి వాళ్ళకిచ్చి పొరపాటు చేసినాను. ఇప్పటి కాలంలో ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళా అవి తిరిగి రావు. బ్యాంక్‌లో వేసుకున్నా, ఇన్వెస్ట్ చేసుకున్నా ఎంతో అంత తక్కువ వడ్డీకైనా మనకు డబ్బులొస్తుంది. కానీ ఇంకొకరికి ఇచ్చినామంటే ఆ డబ్బులు ఇప్పట్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చినారంటే అవి వెనక్కి రావు. సో, ఎందుకిచ్చినాను? నేను చాలా పొరపాటు చేసినాను. డబ్బులిచ్చి నేను పొరపాటు చేసినాను. ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి రావు. ఆ డబ్బులు లాస్ అయిపోయినట్టే అని మీకు మీరే ఆలోచిస్తున్నారు. మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అరే! నాకు పిల్లలున్నారు. నాకు సంసారం ఉంది. నాకు ఫ్యామిలీ ఉంది. అనవసరంగా నేను వాళ్ళని బాధ పెట్టినాను. వాళ్ళ డబ్బుల పరంగా వాళ్లకు నాకు ఇంట్లో సమస్యలొస్తున్నాయి, మాటలొస్తున్నాయి, గొడవలొస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలన్నీ మీకు చుట్టుముడుతున్నాయి. సో, దీన్ని మార్చుకోవాలి నేను. దీన్ని మార్చుకొని నేను మంచిగా అడుగు వేయాలి. అంటే దీన్ని సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో, ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ఏం చూపిస్తున్నాయంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇంకా 15థ్ నుంచి ఈ రోజు నుంచి ఇంగ ఎప్పుడైతే మీకు ఈ వీడియో కనిపిస్తుందో ఆ రోజు నుంచి మీలో ఉండే ఆ యాంగ్జైటీ, ఆ ఆందోళన, ఆ టెన్షన్ అన్నీ కూడా పోయేసి మిమ్మల్ని మీరు మార్పు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ఇంక డబ్బుల పరంగా ఏ విధంగా మనం పొదుపు చేయాలి? ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? ఏ విధంగా మనం ఇంకా గ్రో కావడానికి, ఎదగడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆ టైం అనేది మీకొచ్చిందిప్పుడు. వస్తోంది. సో, ఈ ఎనర్జీస్ వలన ఇది మీ లైఫ్‌లో వచ్చే మార్పు. సో, ఇంతవరకు టెన్షన్ పడి డబ్బులన్నీ ఖర్చయ్యి, డబ్బులన్నీ లాస్ అయిపోయి బాధపడుతుండే మీరు, ఇక్కడితో ఆ టెన్షను, ఆ బాధ అన్నిటికి గూడా చెక్ పెట్టేస్తున్నారు. ముగింపుచ్చేసి ఇంక ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ స్టెప్ చాలా మంచిగా తీసుకోబోతున్నారు. చాలా మంచిగా అడుగు ముందుకు వేయబోతున్నారు. అరే! నేనింక ఈ మిస్టేక్‌ని నేను చెయ్యను. అందరిని నమ్మి మోసపోయేదానికన్నా, నన్ను నేను నమ్మి బ్యాంక్‌లో వేయడమో, లేకపోతే గవర్నమెంట్‌ని నమ్మి అక్కడ ఇవ్వడము, ఇన్వెస్ట్ చేసుకోవడము, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఏదో ఒకటి చేసుకుందాము అనేసి మీరు ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీస్ చూపిస్తుంది. అంటే మీ థింకింగ్ అనేది నెగటివిటీ నుంచి పాజిటివిటీకి మూవ్ అవుతుంది. సో, అంటే ఈ ఎనర్జీస్ మీకు పాజిటివ్‌గానే మీకు కనిపిస్తున్నాయి. మీకు పాజిటివ్‌గానే వచ్చినాయి. మీరు ఆలోచించే విధానం మారుతోంది. అప్పుడు ముందు ఆలోచించే విధానానికి, ఇప్పుడు ఆలోచించే విధానానికి చేంజ్ అనేదొచ్చింది. సో, మీ లైఫ్‌లో అనేది చేంజ్ వచ్చి మీరు పాజిటివిటీ వైపు అడుగు వేస్తున్నారు. సో, ఇప్పటి నుంచి మీకు ఇంకా ఆ ఎనర్జీ లెవెల్స్‌లో చేంజ్ వచ్చేసి మీకు మీరే ఉత్సాహపడతారు. ఉత్సాహంగా, చురుకుగా మీరు ముందుకు అడుగు వేసి డబ్బుల్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్రాపర్టీస్ ఏ విధంగా నిలబెట్టుకోవాలి, అమ్ముకోకూడదు ప్రాపర్టీస్‌ని. సో, అమ్ముకొని ఆ డబ్బులన్నీ తినేసి కూర్చోకూడదు. ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ప్రాపర్టీని డబుల్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఉంటుంది. ఈ ఎనర్జీస్ మీకు పాజిటివ్ వైపే వస్తున్నాయి. సో, ఇంక ఇక్కడ కింగ్ ఆఫ్ ఎయిర్, కింగ్ ఆఫ్ ఎయిర్ అని చూపిస్తుంది. అంటే మీరు ఏదైనా ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ మీరు సిట్యుయేషను అన్‌ఎంప్లాయ్‌గా అంటే జాబ్ లేకుండా జాబ్‌కి ట్రై చేస్తూ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసము, లేకపోతే సివిల్స్ రాస్తూ, గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లాంటివి రాసుకుంటూ, లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఎయిర్‌లైన్స్ అంట, బ్యాంక్ అంట, రైల్వే జాబ్స్ అంట, ఇట్లా అంతా కూడా ఏదైనా రాస్తూ ఉంటే, ఆ ఎగ్జామ్స్‌కి మీకు ఇప్పుడు ప్రిపరేషన్ అవుతూ ఉంటే, మీరు ఖచ్చితంగా ఈసారి మీకు ఆ గవర్నమెంట్ జాబ్ అనేది దక్కబోతుంది. సో, ఈ 15 డేస్‌లో మీకు ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్‌గా మారుతున్నాయి.
కాబట్టి ఆ పాజిటివిటీ మీకెలా ఉంటుందంటే, మీకేదైనా ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే డబ్బు పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ప్రొఫెషన్, బిజినెస్ అన్నింట్లోనూ లాభాలుంటాయి. అంటే ప్రాఫిట్స్ ఉంటాయి. బిజినెస్‌లో అయితే ప్రాఫిట్ ఉంటుంది. జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే మీరు ఆ జాబ్ ఒక మంచి లైఫ్, మంచి డెసిగ్నేషన్ ఉండే జాబ్ మీకు అందబోతుంది. అదే గవర్నమెంట్‌లో సివిల్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, రైల్వే, ఎయిర్‌లైన్స్ ఏదైనా గానీ దాన్లల్లో మీరు ట్రై చేస్తూ ఉంటే, ప్రయత్నిస్తూ ఉంటే దాంట్లో గూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. కింగ్ ఆఫ్ ఎయిర్ అనొచ్చింది. కింగ్ ఆఫ్ ఎయిర్ అంటేనే ఒక టాప్ లెవెల్ జాబ్‌లో మీరుండబోతున్నారు. టాప్ లెవెల్ పొజిషన్‌కి మీరు రాబోతున్నారు. ఒక కింగ్ లాంటి లెవెల్ అనేది మీరు చేరుకోబోతున్నారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఇది కూడా మంచి కార్డు. పాజిటివ్ కార్డు. కింగ్ ఆఫ్ ఎయిర్ అంటేనే ఒక ఎయిర్ అంటే మంచి అంటే థాట్స్ గూడా అలా ఉంటాయి. స్ట్రాంగ్‌గా ఉంటారు. ఏదైనా గూడా ఒక స్ట్రాంగ్ థింకింగ్ అనేది ఉంటుంది. నలుగురిని కమాండ్ చేసేటటువంటి సత్తా మీకుంటుంది. నలుగురితోనూ పని చేయించుకునే సత్తా ఉంటుంది. కమాండ్ చేస్తారు. మేనేజ్ చేసేటటువంటి ఒక శక్తి అనేది మీకుంటుంది. సో, ఆ విధంగా ఉన్న ఎనర్జీస్ ఇప్పుడు. సో, మీకు చాలా మంచిగా పాజిటివ్‌గా ఉన్నాయి. సో, ఇది కూడా పాజిటివిటీనే చూపిస్తోంది. నెగటివిటీని తరిమేసేస్తున్నారు. పాజిటివిటీని దగ్గరికి లాక్కుంటున్నారు. పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నారు మీరు. సో, అందుకని మీకు అన్నీ కూడా పాజిటివ్‌గానే జరుగుతున్నాయి. సో, ఇక్కడ లాస్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే లవ్ అనొచ్చింది. సో, లవ్ ఏదైనా గానీ మీకు మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే అవి ఏంటి అంటే లవ్ అంటే ఏంటి? లవ్ అంటేనే రొమాన్స్ అని కాదు. లవ్ అంటేనే ఏదో ఇంకా వేరే బ్యాడ్‌గా కాదు. ఎవ్వరి మీదైనా లవ్ అనేది ఉంటుంది. తల్లిదండ్రుల మీద లవ్ ఉంటుంది. మ సిబ్లింగ్స్ మీద, అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద లవ్ అనేది ఉంటుంది. పెట్స్, పెట్స్ మీద, పెట్ యానిమల్స్ మీద లవ్ ఉంటుంది. సో, అటువంటి లవ్ అనేది ఇక్కడ కనిపిస్తోంది మీకు. అంటే మీకు చిన్నప్పటి నుంచి కావచ్చు, మీరు మీరు మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కావచ్చు, మీకు పెట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు. మీరు పెంచుకునే పెట్స్‌ని చాలా బాగా చూస్తుండొచ్చు. వాటి మీద లవ్, అఫెక్షను అన్నీ కూడా చూపిస్తారు. అలాగే ఇక్కడ 6 నంబర్ వచ్చింది చూడండి. సో, ఇక్కడ 6 అనేదొచ్చింది చూడండి. 6 నంబర్ లవ్ అనేసొచ్చింది. ఇక్కడ 7, 8 చూడండి. 6, 7, 8 అనే నంబర్స్ వచ్చినాయి. ఎంత నీట్‌గా 6, 7, 8 అంటే ఇవి ఇది వీనస్‌కి సంబంధించిన నంబర్. అంటే గ్లో అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏదైతే మనసులో అనుకుంటారో, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో, మీరు ఏదైతే అఫర్మ్ చేసుకుంటూ ఉంటారో, అది నిజమయ్యే టైం అనేది మీకిప్పుడు రాబోతోంది. మీకు ఏదైనా చిన్నప్పటి నుంచి ఒక లవ్ అండ్ అఫెక్షన్ అనేది దొరకలేదనుకోండి, ఇప్పుడు మీకు అది రాబోతోంది. అంటే ఆ లవ్‌ని పంచేవాళ్ళు, ఆ అఫెక్షన్‌ని పంచేవాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మిమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీరు గూడా ప్రేమగా చూసుకునే పెట్స్ గూడా మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాయి. అంటే ఆ గ్లో అనేది మీకు పెరుగుతుంది. అంటే సంతోషం అనేది పెరుగుతుంది మీ లైఫ్‌లో. సో, ఇక్కడ చూడండి అంత ఒక సన్‌లాగా గ్లోగా ఉంది. అంటే ఇక్కడ మీ లైఫ్ అనేది గ్లో కాబోతుంది. డార్క్ నుంచి గ్లో కాబోతుంది. అంటే 5 నుంచి 6కి రాబోతుంది. 5 అంటే ఏంటి అంటే 5 ఓకే. 5 కూడా మంచిదే. కాకపోతే కొంచెం ఆ! 5 అనేది కొంచెం నెగటివిటీ అనేది ఉంది 5లో. కానీ ఇక్కడ 6 అనేది చూపిస్తున్నారు. లవ్ అనేది చూపిస్తున్నారు. అంటే మీకు చాలా మంచి టైం అనేది వచ్చేసింది ఆల్రెడీ. వచ్చేసింది కాబట్టి మీరు హ్యాపీగా ఉండే టైం అనేది మీకొచ్చేసింది. గ్లో వచ్చేస్తుంది. సో, వీనస్ టైమ్ అంటే మీరు ఏది అనుకుంటే మనసులో అది జరిగే టైము అని ఇక్కడ చూపిస్తుంది. సో, 4 కార్డ్స్, 4 కార్డ్స్ పాజిటివ్‌గానే మీకు వచ్చినాయి. అంటే నా ఇంట్యూషన్ పరంగా నేను చెప్తున్నాను ఇది. నాకు ఏదైతే మైండ్‌లో ఇంట్యూషన్ వస్తుందో అదే మేము చెప్తాం. అంటే ఇక్కడ రీడింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మేము మేము చెప్పేటప్పుడు మాకు మైండ్‌లోకి ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళినట్టు మేము చెప్పేస్తాం. అంటే అక్కడ ఏం చెప్పినాము, ఏమనేది మాకు తర్వాత గుర్తుండదు. నాకైతే గుర్తుండదసలు. మళ్ళీ నేను వీడియో చేసినప్పుడు, ఓహ్! ఇవన్నీ చెప్పినానా నేను అనిపిస్తుంది నిజంగా నాకు. సో, అట్లా ఇక్కడ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఒక ఇన్‌ట్యూషన్ పవర్ మాకు ఒక పవర్‌లాగా మా చేత చెప్పిస్తుంది. అంటే ఆ యూనివర్స్, ఆ డివైన్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండే వాళ్ళకి ఎలా జరుగుతుంది? ఏం జరగబోతుంది? అనేసి అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఏదో ప్లాన్ చేసుకొని చెప్పేది కాదిది. ఏదొస్తే దానికి తగినట్టు మా ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తుంది? నా మైండ్ ఏం చెప్తుంది? నా ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తుంది? నా ఇంట్యూషన్ పవర్‌కి ఆ డివైన్ నుంచి సందేశం వచ్చి చెప్తాం. సో, ఆ విధంగా మీకు గూడా ఇక్కడ చాలా మంచిగా డివైన్ పంపిస్తోందండి మీకు మెసేజ్. చాలా మంచి గ్లో గ్లో అవుతుంది. మీ లైఫ్ అనేది గ్లో అవుతుంది.
వీనస్ నెంబరు, మీరు ఏదనుకుంటే అది జరిగే మేనిఫెస్టేషన్ నెంబరు. సో, మంచి టైం అనేది మీకు రాబోతుంది. సో, అన్నింట్లోనూ డార్క్‌నెస్ అనేది పోయేసి నెంబర్ 1గా ఉంటారు. ఒక ఇక్కడ లయన్ వచ్చింది చూడండి. లయన్ వచ్చిందంటేనే అమ్మవారి శక్తి. అమ్మవారి వాహనము లయన్. సో, అమ్మవారి ఆహ్, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. సో, ఇక్కడ చాలా మంచిగా మీకు చూపిస్తోంది. సో, అమ్మవారే మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టు. ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు గూడా స్టార్ట్ అవుతున్నాయి. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఆ వారాహి అమ్మవారి బ్లెస్సింగ్స్ గూడా ఉంటాయి. సో, ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో అమ్మవారంటే ఇంకా ఆ జగదీశ్వరి, ఆ పరమేశ్వరి, జగదీశ్వరి, జగదంబ ఆవిడకి ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు. సో, ఇక్కడ మీకు లయన్ కనిపిస్తుంది. అంటే సింహం కనిపిస్తుందంటే అమ్మవారి వాహనం. అమ్మవారి దీవెనలు మీకున్నాయి అని ఇక్కడ చూపిస్తుంది. సో, మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకందరికీ కూడా ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్‌గా ఉంటాయి. చాలా మంచిగా మీకు ఉండబోతోంది. ఈ 15 డేసు ఈ మంగళ అమావాస్య ఎనర్జీస్ చాలా చాలా మంచిగా పాజిటివ్‌గా ఉండబోతున్నాయి. మీరు అనుకోండివన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. సో, ఇప్పటి వరకు జరిగిన నెగటివిటీస్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఇక మీకు పాజిటివిటీస్ మీ లైఫ్‌లోకి ఎంటర్ కాబోతున్నాయి. పాజిటివిటీస్ మీ లైఫ్‌లోకి ఎంటర్ కాబోతున్నాయని ఇక్కడ వచ్చింది. సో, సో ఎంటర్ కాబోతున్నాయి అని ఇది లాస్ట్ మెసేజ్ వచ్చింది. చాలా మంచిగా పాజిటివ్‌గా వచ్చింది. సో, ఇదండి ఈ రీడింగు. మీకు ఈ రీడింగ్ కనెక్ట్ కావాలి, క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీకు చెప్పాను గదా! వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోకి అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ ఎనర్జీస్ అన్నీ నావే. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. నా లైఫ్‌లోకి అబండెన్స్ ఎంటర్ అయింది. నా లైఫ్‌లోకి ఈ పాజిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అయినాయి. నేను మేనిఫెస్ట్ చేసినవి, అఫర్మ్ చేసినవన్నీ కూడా నిజమవుతున్నాయి. నేను అనుకున్నవన్నీ కూడా నిజమవుతున్నాయి. ఈ విధంగా మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కమెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోకి మీరు తెలియచేయాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అంటే 678. 678. ఓకే. థ్యాంక్ యూ.